క్రైస్తవులుగా మనం దేవుని సన్నిధిలో పరిపూర్ణతను కోరుకోవాలి. ఏమి కోరుకోవాలంటున్నాం? పరిపూర్ణతను కోరుకోవాలి. చాలామంది క్రైస్తవులు పరిపూర్ణతను కోరుకోరు. అంటే వాళ్ళకి ఏమి కావాలంటే డిసెంబర్ వస్తే హడావిడి చేస్తారు, జనవరి వస్తే హడావిడి చేస్తారు, ఇంకెప్పుడైనా ఇంకా ఆ శుక్రవారం మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉంది కదా, ఆ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు కాస్త హడావిడి, లేదా ఈస్టర్ వచ్చినప్పుడు కాస్త హడావిడి, ఇంకంతే. ఇంకా అంతకు మించి వాళ్ళకి జీవితంలో ఇంకేమీ అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ హడావిడి ఎక్కడంటే క్రిస్మస్ అప్పుడు, జనవరి అప్పుడు, ఇదే ఇంకా. కానీ ఇట్లాంటి క్రైస్తవులందరినీ ఏమంటామంటే ఊరికే పండగ క్రైస్తవులు అంటాం. ఎట్లాంటి వాళ్ళు? పండగ క్రైస్తవులు. ఇక నామకార్థ క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు నామకార్థంగా వస్తుంటారు దేవుని సన్నిధికి. ఆ క్రైస్తవ జీవితం కూడా, భక్తి కూడా నామకార్థంగా బ్రతుకుతుంటారు. అంటే ఎప్పుడన్నా వారానికి ఒకసారి చర్చికి వెళ్ళటం, ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు పోవటం, ఇది నామకార్థం. కానీ దేవుడు మనలను అట్లాగా ఉండాలని కోరుకోవడం లేదు. దేవుడు మనలను పరిపూర్ణతలోకి రావాలని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలో ఏముందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం చదువుతున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పరలోకపు తండ్రి అంటే మన తండ్రి ఎట్లాంటి వాడంట? పరిపూర్ణుడు. అంటే పర్ఫెక్షన్ ఉన్నవాడు, అన్నీ చక్కగా ఉన్నవాడు, పరిపూర్ణతను సాధించినవాడు. కాబట్టి మీరు కూడా ఎట్లా ఉంటారు? ఆయనలాగా నడుచుకుంటే పరిపూర్ణులుగా ఉంటారు. అంటే దేవుడు మన జీవితంలో ఏమి కోరుకుంటున్నాడు? పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. కొంచెం కొంచెం క్రైస్తవులుగా ఉండడం, లేకుంటే క్రిస్మస్ క్రైస్తవులుగా ఉండడం, లేకుంటే నామకార్థమైన క్రైస్తవులుగా ఉండడం, ఇది కాదు దేవుడు మన జీవితంలో కోరుకునేది. ఏమి కోరుకుంటున్నాడు? పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. ఈ లోకంలో చాలామంది దేవుని దగ్గరకు పరిపూర్ణత కోసం వస్తారు. చాలా జాగ్రత్తగా విందాం. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, పరిపూర్ణులుగానే ఉందాం, పరిపూర్ణత కోసమే వస్తారు. కానీ వాళ్ళ జీవితంలో పరిపూర్ణతను సాధించే విధంగా దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రం చేయరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పరిపూర్ణతగా ఉండాలని నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవుడు అంటాడు, ఇదిగో నీ జీవితంలో నీవు పరిపూర్ణంగా ఉండాలంటే ఇదిగో ఇది చెయ్యి అంటే మాత్రం మనకి నచ్చదు. అట్లాంటి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఎవరంటున్నాం? ఒక యవనస్తుడు, అది కూడా ధనవంతుడైన ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి రావడం ఎట్లా వచ్చాడంటే, యేసు ప్రభు వీధులు అట్లా వెళతా ఉంటే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఎట్లా వచ్చాడంటున్నాం? పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నిజంగా ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి, అది కూడా పరిగెత్తుకొని రావడం అంటే చూసే వాళ్ళకి ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అబ్బా, యవనస్తుడు అంటే ఎట్లా ఉండాలి. ఈనాటి యవనస్తులు ఉన్నారు, వాళ్ళు దేవుని దగ్గరికి పరిగెత్తుకొచ్చేవాళ్ళు కాదు, డీజిల్ దగ్గరికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యవనస్తులు ఎక్కడికి పరిగెత్తున్నారంటే, ఒక పక్క దేవుని సన్నిధి ప్రార్థన ఉంది, ఇంకొక పక్క డీజే మోగుతుంది. ఈ రెండిట్లో దేనికి ఓటేస్తామంటే డీజేకే. ఎందుకంటే ఎంజాయ్మెంటు, ఎగరటానికే యవనస్తులు ఈ రోజుల్లో ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్న యవనస్తుడు అట్లాగా లేడు. ఈ యవనస్తుడు ఎట్లా ఉన్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. నిజంగా ఈనాటి యవనస్తులు, అది కూడా యేసు ప్రభు దగ్గరికి, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇట్లా ఉంది ఈ దినాల్లో క్రైస్తవ్యం, క్రైస్తవ లోకం, క్రైస్తవుల కుటుంబాలు కూడా ఇట్లాగే ఉన్నాయి. పిల్లల్ని పెంచే విధానం అంటే ఇక వాళ్ళని వదిలేస్తున్నారు. అదేమంటే వాడు రావట్లేదండి, వాడు దేవుని సన్నిధికి రావట్లేదండి, మా మాట వింటలేదండి అని ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా చేతులు వదిలేస్తున్నారు.
క్రైస్తవుడిగా దేవుడు మనకి ఏమి ఇచ్చారంటే, నీ పిల్లల కోసం నువ్వు తప్పనిసరిగా బెత్తం వాడాలి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, కొడితే ఏదన్నా చేసుకుంటాడేమో అండి. చేసుకుంటే చేసుకొని, అట్లాంటి వాడు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వాడు మంచి కోసం నువ్వు వాడిని శిక్షిస్తే, వాడు ఇంకేదో చేసుకుంటారని నువ్వు అనుకుంటే, ఇక అట్లాంటి వ్యక్తి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి నీకు? కాబట్టి పిల్లలను శిక్షించే విషయంలో, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే విషయంలో దేవుడు ఏమాత్రం కూడా రాజీ పడలేదు. బెత్తం వాడిన వాడు, దేవుని వాక్యంలో ఏముందంటే, బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి. నువ్వు బెత్తం వాడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను ఏం చేస్తావంట, కాపాడుతావు నువ్వు. ఇది దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి పిల్లలకు తప్పనిసరిగా బెత్తం వాడాలి. శిక్ష ఉండాల్సిందే, దెబ్బలు ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే వాడు లైన్లో ఉంటాడు. దేవుని వాక్యంలో ఇంకో చోట ఏముందంటే, బెత్తము గద్దింపు కూడా జ్ఞానం కలుగజేస్తాయి. ఇంకా ఏముందంటే, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడు. ఇంకా దేవుని వాక్యంలో ఏముందంటే, నీ కుమారుని శిక్షిస్తే అతడు నిన్ను సంతోషపరుస్తాడు. అంటే భవిష్యత్తులో, అంటే నీ కుమారుని శిక్షిస్తే, కొడితే వాడు ఒక లైన్లోకి వస్తాడు, ఒక ఆర్డర్లో వెళ్తాడు, చక్కగా చదువుకుంటాడు, ప్రయోజకుడు అవుతాడు. వాడి వలన నీకు భవిష్యత్తులో సంతోషం కలుగుతుంది. ఇది ఇంకా దేవుని వాక్యంలో ఏముందంటే, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. నేను చేయను, నాకు వద్దు, నాకు రాదు, ఇట్లాంటి మూఢత్వం స్వాభావికంగా వస్తుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శిక్షా దండన అంటే శిక్ష విధిస్తే ఆ మూఢత్వం అనేది అతని హృదయంలో నుంచి పోతుంది. ఇది దేవుని వాక్యం చెప్తుంది. అంటే పిల్లల హృదయంలో స్వతహాగా మూఢత్వం అనేది వచ్చేస్తుంది, స్వాభావికంగానే వస్తుంది. కానీ ఎప్పుడైతే తల్లి తండ్రి వాళ్ళని శిక్షించారో, అప్పుడు ఆ మూఢత్వం పోయి చక్కటి దారిలోకి వచ్చేస్తాడు. ఇది దేవుని వాక్యం చెప్తున్నమాట. కానీ ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టట్లా. కొడితే ఏమైనా చేసుకుంటాడేమో అండి, కొడితే ఒక్కగానొక్క కొడుకండి, ఏమని కొడతామండి అని ఇట్లాగా వదిలేస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే గారాబం చేస్తున్నాడు. అబ్షాలోముని ఇట్లాగే గారాబం చేశాడు దావీదు, తెలుసా మీకు? అబ్షాలోముని ఎంత గారాబం చేశారంటే, అతడు చూచుటకు అందమైన వాడు, అందంగా ఉన్నాడు. అందుకనే దావీదు అతను ఏమాత్రం కూడా గద్దించలేదు, ఏమాత్రం కూడా దారికి తీసుకురాలేదు, అట్లాగే వదిలేశాడు. అదేమంటే అందగాడండి, చూస్తా చూస్తా అంత అందంగా ఉన్నవాడిని ఎట్టగొడతామండి అని దావీదు అని అబ్షాలోమును వదిలేశాడు. నిజానికి అబ్షాలోము చాలా అందగాడు. దావీదు కొట్టడానికి చేతులు రాలా, కొట్టకుండా వదిలేశాడు. చివరికి అట్లాంటి అబ్షాలోమే తండ్రికి విరోధంగా పోగాయి తండ్రి రాజ్యాన్ని కుతంత్రంగా తీసుకున్నాడు. అవసరమైతే తండ్రి మీద యుద్ధం కూడా ప్రకటించాడు. కన్న కొడుకుతో ఏమని యుద్ధం చేస్తాడు దావీదు? ఇక చేసేదేమి లేక అబ్షాలోమును వదిలేసి చిన్నగా దావీదు భార్య పిల్లలు మొత్తం దారి కట్టుకొని బయలుదేరిపోయారు. ఏంటయ్యా అంటే, నా కడుపును పుట్టిన వాడే నన్ను తరుముతున్నాడయ్యా, ఇంకేముంది అని చిన్నగా బయలుదేరిపోతున్నాడు. దీనికి అంతటికి కారణం ఏంటి? అందగాడు కదా అని చెప్పేసి గద్దించల, శిక్షించల. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఇట్లాగా చేస్తున్నారు. ఎంత అందంగా ఉన్నాడండి, చేతులు రావట్లేదండి కొట్టడానికి, నోరు రావట్లేదండి గద్దించడానికి. నీకు చేతులు రావు, నీకు నోరు రాదు, తర్వాత వాడు నీ చేతులు నీ నోరు అన్నీ నొక్కేస్తాడు పెద్ద అయిన తర్వాత. జాగ్రత్త. ఇక్కడ చూస్తున్న యవనస్తుడు ఎట్లా ఉన్నాడు? యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. అసలు ఇట్లాంటి యవనస్తులు ఈ రోజుల్లో ఉండడమే అసలు అరుదుగా కనిపిస్తూ ఉంది. అట్లా మామూలు వ్యక్తి కాదు ఇతను, మళ్ళీ ఒక ధనవంతుడు యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చేటప్పుడు చూసేవాళ్ళు ముక్కును వేలేసుకుని ఉంటారు. అయ్యా, మేము ఇంత పెద్దవాళ్ళం, మాకే ఇంత భక్తి ఇంత మర్యాద లేదు. అట్లాంటి ఒక యవనస్తుడు యేసు ప్రభువును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడే. ఎంత మంచి మనసు, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఇతనిలో. డబ్బు ఉందన్న అహంకారం లేదు, వయసు ఉందన్న అహంకారం లేదు,
ఈ రోజుల్లో చాలామందికి డబ్బు ఉంటే చాలు అహంకారం తన్నుకొస్తూ ఉంటుంది. వయసులో ఉంటే చాలు అసలు నా అంతటోడు లేడు ఇక, నేనే అన్నట్లుగా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ యవనస్తుడు అట్లా లేడు. డబ్బు ఉంది, వయసు ఉంది, కానీ ఏమాత్రం కూడా అటువంటి గర్వం కానీ అహంకారం కానీ ఏమీ లేదు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి మోకాళ్ళు ఊనాడు. ఏం చేశాడు? మోకాళ్ళు ఊనాడు. మనం మందిరంలో మోకాళ్ళు ఉండడానికే ఇబ్బంది పడతాం. చాలామంది క్రిస్మస్ దినాల్లో జనవరి అప్పుడు మందిరానికి వస్తారు, కానీ మోకాళ్ళు ఉనాలంటే కనుక వాళ్ళకి చాలా ఇబ్బంది. టక్కు చెరిపోద్దామండి. కొత్త ప్యాంటు, కొత్త షర్టు, మోకాళ్ళు వేస్తే నలిగిపోదు అని ఇట్లాగా దేవుని సన్నిధికి వచ్చి మోకరించడానికి 4 రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యవనస్తుడు అట్లా లేడు. ఎక్కడ మోకరిస్తున్నాడు? దేవుని మందిరంలో కాదు, ఆ వీధిలోనే యేసు ప్రభు ముందు మోకాళ్ళున్నాడు. మోకాళ్ళుని యేసు ప్రభుని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని? చదువుదాం. 16వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందడానికి నేను ఏ మంచి కార్యాన్ని చేయాలి? చూడండి, ఇతను అడిగిన ప్రశ్న ఏంటి? నిత్య జీవం నాకు కావాలి, ఏ మంచి కార్యం చేయాలి నేను అని అడుగుతున్నాడు. మంచి కార్యం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, నిత్య జీవం నాకు కావాలి, ఏ కార్యం చేస్తే, ఏ మంచి పని చేస్తే నిత్య జీవం వస్తుంది నాయనా చెప్పు అంటున్నాడు. చూడండి ఎంత మంచి ఆలోచన ఇతనికి. ఏమి కావాలనుకుంటున్నాడు? నిత్య జీవం కావాలనుకుంటున్నాడు, దేవుని రాజ్యం కావాలనుకుంటున్నాడు తప్ప నాకు ఇంత డబ్బు ఉంది, దీన్ని రెట్టింపు చేసుకోవాలి, ఏం చేయాలి? లేదు నేను ఎప్పుడు ఇట్లాగా యవనస్తుడిగా ఉండాలి, ఏం చేయాలి? లేదు నేను యవనస్తుడిని కదా, మంచి పలుకుబడి ఉంది కదా, మంచి డబ్బు ఉంది కదా, ఒక మంచి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, నేనేం చేయాలి? ఇట్లాంటి ప్రశ్నలు అడగలేదండి. అడిగాడా? అడగలేదు. కానీ ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? నిత్య జీవానికి నేను వారసుని కావాలి నాయనా, నేను ఏం చేయాలి? యేసు ప్రభు ఇతను చూసినప్పుడు చాలా బాగా ప్రేమించాడు. అరే, ఒక యవనస్తుడై ఉండి, ఒక ధనవంతుడై ఉండి, ఎటువంటి పొగరు కానీ అహంకారం కానీ ఏమీ లేకుండా, ఇంతమంది చూస్తున్నారే అని కూడా బిడియపడకుండా, ఇంతమంది ముందు, అది కూడా బజారులో నా ముందు మోకరించి ఒక మంచి కోరిక కోరుతున్నాడే అని యేసు ప్రభు అతన్ని ప్రేమించాడు. ప్రేమించి చెప్పాడు, అబ్బాయి, ధర్మశాస్త్రంలో ఏముంది, దాని ప్రకారం నువ్వు చెయ్యి, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు నీకు తెలుసు కదా, దాని ప్రకారం చెయ్యి అన్నాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు తెలుసు కదా, ఏది విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఈ ఆజ్ఞలన్నీ చెప్పాడు. ఈ చెప్తే ఈ యవనస్తుడు అన్నాడు, ప్రభువా, బాల్యం నుండి, ఎక్కడి నుండి? బాల్యం నుండి అంటే చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తూనే ఉన్నా. జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నాడు? చిన్నతనం నుండి నేను దీన్ని పాటిస్తూనే ఉన్నా, అయినా నాకు ఏదో హృదయంలో వెళుతున్నట్టుగా, హృదయంలో ఏదో కొదు ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అంటే నేను ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు, ఇంకా నేను పరిపూర్ణతను చేరుకోలేదు అనేది నాకు అనిపిస్తుంది, నేనేం చేయాలి అని అది కూడా చెప్పాడు. బాల్యం నుండి వీటిని అనుసరిస్తూనే ఉన్నాను అని అన్నాడంటే, నేను వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను కానీ ఏదో కొంచెం వెళుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఏదో కొంచెం తేడాగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, నేను ఇంకా సరైన ప్రాముఖ్యమైన ఆ పరిపూర్ణమైన స్థాయిలోకి రాలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది అని ఒక చిన్న సందేహాన్ని వెలిబుచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ మాట చదువుదాం, 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు. చాలా జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు అన్నాడు, నీవు పరిపూర్ణతను ఆశిస్తే, నీవు పరిపూర్ణతను కోరుకుంటే గనక నేను చెప్పింది నువ్వు చెయ్యి.
ఏమి చేయాలి? నీ ఆస్తి అమ్మేయాలి, బీదలకు ఇచ్చేసేయి, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఈ మాట వినగానే చాలామందికి అనిపిస్తుంది, అంటే మేము కూడా పరిపూర్ణులం కావాలంటే, ఏమండి, మేము కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే మేము కూడా మా ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకొని బీదలకు ఇచ్చేసి ఇక ఆ దేవుణ్ణి వెంబడించాలా, ఇట్లా వెంబడిస్తేనే పరిపూర్ణతలోకి వస్తామా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదండి. ఇక్కడ దేవుడు అంటుంది, నీ ఆస్తి ఇల్లు వాకిలి మొత్తం అమ్మేసుకొని రా అని అనట్లేదు. నీ హృదయంలో ఏది అడ్డంకిగా ఉందో అది దేవునికి తెలుసు, దాన్ని దేవుడు తొలగించుకోమంటున్నాడు. ఈ యవనస్తుడు హృదయంలో అడ్డంకిగా ఉంది ఏంటో ప్రభువుకు బాగా అర్థమైంది. తన ఆస్తి, తన సంపదే తనకు అడ్డంకుగా ఉంది. అందుకని ఇన్ని ఆజ్ఞలు అనుసరిస్తున్నా సరే ఏదో ఒక లోపం వెలితి అనేది తన హృదయంలో కనపడడం యేసు ప్రభు చూశాడు. అలా చూసినప్పుడు, ఇదిగో నీకు అడ్డంగా ఉన్నది నీ ఆస్తి, అది నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? నీకు ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని నీ దగ్గర నుంచి ముందు తీసేయి. నీకు ఆస్తియే నీకు అడ్డంగా ఉందని నీ హృదయం ఉందని నాకు తెలుసు. కాబట్టి నీ ఆస్తి అమ్మేసి బెదలకి ఇచ్చేసేయి, నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీవు పరిపూర్ణతలోనికి వెళతావు, పరిపూర్ణుడు అవుతావు అని చెప్పాడు యేసుక్రీస్తు. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఇదే ఉంటుందని కాదు. కొంతమంది హృదయంలో ఇంకోటి ఉండొచ్చు, మరి కొంతమంది హృదయంలో ఇంకోటి ఉండొచ్చు. నీ హృదయంలో ఏదైతే పరిపూర్ణతకు అడ్డంగా ఉందో దాన్ని తీసివేయమని దేవుడు చెప్తాడు. దాన్ని నువ్వు తీసివేసావా, నువ్వు పరిపూర్ణతలోనికి వెళతావు, ఎటువంటి సందేహం లేదు. దాన్ని తీసివేయడానికి నీకు ఇష్టం లేకుండా పోయిందా, ఇక నువ్వు అట్లాగే ఉంటావు, పరిపూర్ణతలోకి ఎన్నడూ వెళ్ళలేవు. అబ్రహాముని దేవుడు చూశాడు, అబ్రహామును దేవుడు పరిశోధించాలనుకున్నాడు. అంటే అబ్రహాములో పరిపూర్ణతలోనికి రావడానికి ఏదైతే అడ్డుగా ఉందో అది చూశాడు దేవుడు. చూసి అన్నాడు, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుణ్ణి, అది కూడా నీవు ప్రేమించే ఇస్సాకుని. అంటే అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడంట? ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. అంటే ఈ యవనస్తుడు దేన్ని ప్రేమించాడు? ఇప్పుడు వరకు డబ్బుని ప్రేమించాడు, ఆస్తిని ప్రేమించాడు. ఆ ప్రేమించిందే ఇతనికి పరిపూర్ణతకు అడ్డం వస్తుంది. అబ్రహాము కూడా పరిపూర్ణుడు కావాలి. అలా కావాలంటే ఇతని ప్రేమ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద బదులుగా అబ్రహాము యొక్క ప్రేమ ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఇస్సాకు మీద ఉంది. అంటే అబ్రహాము పరిపూర్ణుడు కావాలంటే అడ్డొచ్చింది ఎవరు? ఇప్పుడు ఇస్సాకు. అందుకనే దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతానికి రా, నేను అక్కడ ఒక పర్వతం నీకు చూపిస్తా, అక్కడికి పోయి దహన బలి అర్పించు అన్నాడు. అబ్రహాము చూపిన ఆ ఒబీడియన్స్కి, ఇక్కడ మనం చూసిన యవనస్తుడి యొక్క ఒబీడియన్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో జాగ్రత్తగా చూడండి. అబ్రహాము పాత దినంలో, అది అంటే పాత నిబంధన కాలంలోనే అంత విధేయత చూపాడు. తన హృదయంలో తనకు అడ్డుగా ఉన్న ఇస్సాకు మీద ప్రేమ ఏదైతే ఉందో దాన్ని బలిపీఠం మీద అర్పించడానికి సిద్ధమయ్యాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు, ఏమాత్రం బాధపడలేదు. దేవుడు కోరుకున్నాడు, అంతే. దేవుడు తీసివేయమన్నాడు, అంతే అనుకున్నాడు. వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కత్తి పైకి ఎత్తేంత వరకు దేవుడు చూస్తానే ఉన్నాడు. మీకు అర్థమైందండి? చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి బలిపీఠాన్ని సిద్ధం చేసి బలిపీఠం మీద కొడుకుని పెట్టి ఆ కొడుకు మీద మెడ మీదకి కత్తి దించేంత వరకు, కత్తి ఎత్తేంత వరకు దేవుడు చూస్తానే ఉన్నాడు. అబ్రహాం యొక్క ఆ ఒబీడియన్స్ ఎంత ఉంటుంది, లోబడే విధానం ఎంత ఉంటుంది చూస్తానే ఉన్నాడు. చూసిన తర్వాత అప్పుడు అన్నాడు దేవుడు, అబ్రహామా, రైట్, ఇప్పుడు నాకు అర్థమైంది, నీవు పరిపూర్ణతకు దగ్గరగా వచ్చేసావు, ఇప్పుడు నీవు దేవునికి భయపడేవాడివని నాకు అర్థమైంది. ఇక ఆ చిన్నవాడిని ఏమి చేయొద్దు, వాడు నీకు అడ్డం వస్తున్నాడనే నేను అతని మీద ఉన్న నీ ప్రేమను తీసివేయడానికే నేను ఇదంతా చేశాను. కాబట్టి నీవు అతని కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని నిరూపించుకున్నావు. కాబట్టి ఇక అతనితో అవసరం లేదు, వదిలేసేయని వదిలేశాడు. ఇదే దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. మన జీవితంలో మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని దేవుడు మన జీవితంలో తీసేస్తాడు. అలా తీసివేయడం ద్వారా మనల్ని పరిపూర్ణతలోనికి దేవుడు ప్రవేశపెడతాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము జీవితంలో పరిపూర్ణతకు అడ్డుగా ఉంది ఎవరు? ఇస్సాకు మీద ఉన్న ప్రేమ. మరి ఈ ధనవంతుడి జీవితంలో ఇతను పరిపూర్ణతకు అడ్డుగా ఉంది ఎవరు? తన ఆస్తి. కాబట్టి దీన్ని తీసివేయమన్నాడు. అందరికీ ఇదే ఆస్తి అడ్డుగా ఉంటుందని కాదు. ఒకవేళ నీ జీవితంలో కొన్నిసార్లు నీ పిల్లలే నీకు అడ్డుగా ఉంటారేమో. కొంతమంది అతిగా ప్రేమిస్తుంటారు పిల్లల్ని, దేవుడి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అట్లా కొన్నిసార్లు నీ పిల్లలు నీకు ఇబ్బందిగా, అంటే నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళడానికి అడ్డుగా ఆటంకంగా ఉంటారు. అంటే వాళ్ళని తీసివేయడం అంటే వాళ్ళని చంపేయడం అని కాదు, వాళ్ళ మీద ఉన్న ఆ ప్రేమ తీసివేయడం అని. అదేంటండి, పిల్లల్ని ప్రేమించకూడదా? భార్యని ప్రేమించకూడదా? భర్తను ప్రేమించకూడదా? తల్లిదండ్రులను ప్రేమించకూడదా? ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించకూడదా? ప్రేమించమని దేవుడే చెప్పాడు కదండి. అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా చూడండి. ఆకాశంలో చుక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పగలు ఉంటాయి, రాత్రులు ఉంటాయి. మీకు అర్థమవుతుందండి ఈ మాట? ఆకాశంలో చుక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి, నక్షత్రాలు. పగలు ఉంటాయి, రాత్రులు ఉంటాయి. మాకు రాత్రులే కనపడతాయండి, పగలేం కనపడవండి అంటారేమో. పగలు కూడా ఉంటాయి. మరి ఎందుకు కనపడవు? ఎందుకు కనపడవంటే ఆ సూర్యుని యొక్క తేజస్సుతో పోల్చుకుంటే ఇవి కనిపించవు. అలాగే దేవుడి పట్ల మనం చూపించే ప్రేమ ఎట్లా ఉండాలంటే ఆ సూర్యుని యొక్క తేజస్సులాగా ఉండాలి. బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, ఇంట్లో ఉండే ఇరుగు పొరుగు వాళ్ళందరి పట్ల మనం చూపించే ప్రేమ ఎట్లా ఉండాలంటే ఆ చుక్కల మాదిరిగా ఉండాలి. అదే పరిపూర్ణమైన స్థాయి అంటే. అంటే దేవుని పట్ల నువ్వు చూపించే ప్రేమ కంటే మిగతా వారందరి పట్ల నువ్వు చూపించే ప్రేమ ఎట్లుండాలి? ఉండి లేనట్టుగా ఉండాలి, అంతే. వీళ్ళతో పోల్చుకుంటే, వీళ్ళని ప్రేమించే విధానంతో పోల్చుకుంటే దేవుణ్ణి ప్రేమించే విధానం కొన్ని కోట్ల రెట్లు ఉండాలి. అది పరిపూర్ణమైన స్థాయి అంటే. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని వాక్యం ఉందండి, నీ భార్యని, నీ పిల్లల్ని, వీళ్ళందరినీ ద్వేషించమన్నాడండి యేసు ప్రభు అంట. ద్వేషించడం అంటే అర్థం ప్రేమించకుండా ఉండడం అని. ద్వేషించమంటే వాళ్ళని చంపేయమని, నరికేయమని కాదు. అసలు వాళ్ళకి ఆ కూడు నీళ్లు ఏమి లేకుండా కాల్చి చంపేయమని కాదు. ద్వేషించడం అంటే నువ్వు ప్రేమించడం మానుకో అని, అంటే ప్రేమను తగ్గించుకో అని. దేంతో పోల్చుకుంటే? దేవుడి మీద నీకున్న ప్రేమతో పోల్చుకుంటే భార్య మీద ఉన్న ప్రేమ, భర్త మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న ప్రేమ, ఇరుగు బంధువుల మీద ఉన్న ప్రేమ ఉండి లేనట్లుగా ఉండాలి. అంటే సూర్యుని యొక్క వెలుగుతో పోల్చుకుంటే నక్షత్రాలు ఎట్లా కనుమరుగవుతుంటాయో, దేవుని మీద నీకున్న ప్రేమతో పోల్చుకుంటే ఇవన్నీ ఎట్లాగా కనుమరుగై ఉండే విధంగా ఉండాలి. ఈ అర్థంలో ప్రభు అక్కడ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కటి పరిపూర్ణతకు అడ్డంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే ఉద్యోగాలు మనకు పరిపూర్ణతకు అడ్డంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం చదివే చదువులే పరిపూర్ణతకు అడ్డంగా ఉంటాయి. అంటే ఉద్యోగాలు వదిలేయమనా, చదువులు వదిలేయమనా కాదు. దానికంటే దేవునికి ముందు ప్రాముఖ్యత ఇవ్వమని అర్థం. చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. మనం ఈ లోకంలో మనుషులం కాబట్టి, బ్రతకాలి కాబట్టి అవి రెండు తప్పనిసరిగా ఉండాలి. కానీ అంతకు మించి ప్రేమ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదివే 24 గంటలు నీ ధ్యాస అయి ఉండకూడదు. నీ ఉద్యోగమే నీకు విగ్రహారాధన అయి ఉండకూడదు. చాలామంది విగ్రహారాధన అంటే ఒక విగ్రహం పెట్టుకొని దాన్నే పూజించడం అనుకుంటున్నారు. కాదండి. విగ్రహారాధన అంటే దేవునికి కాకుండా నీ జీవితంలో దేన్నైతే ప్రాముఖ్యంగా ఎంచుతావో అదే నీకు విగ్రహం. ఒకసారి ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. కానీ ఎవరి కోసమో తెలుసా? తన భర్త కోసమే. ఎవరి కోసం ప్రార్థన చేస్తే తన భర్త కోసమే. నాయనా, నా భర్త ఈ టైంలో బయలుదేరే ఉంటాడు, నాయనా ఆఫీసులోకి పోయే ఉంటాడు, ఆఫీసులో పని చేస్తూ ఉంటాడు, నాయనా మళ్ళీ బయలుదేరి వస్తూనే ఉంటాడు, నాయనా జాగ్రత్తగా కాపాడు. ఎవరి కోసం చేసిన ప్రార్థన మొత్తం ఎవరి కోసం? ఈమె కోసమే. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన భర్త తనకు ఎట్లున్నాడు? విగ్రహం. ఈమె చేస్తుంది ప్రార్థన కాదు, విగ్రహారాధనే. అంటే నీ జీవితంలో దేవునికి కాకుండా ఏ ఒక వ్యక్తికైనా దేనికైనా సరే నువ్వు ప్రాముఖ్యత ఇచ్చావనుకో, అది డబ్బే కానీ ఏదైనా కానీ, అది ఏమైనట్లు నీకు విగ్రహంగా మారిపోయినట్లే. కాబట్టి నీ జీవితంలో నువ్వు పరిపూర్ణతను సాధించాలంటే ఏదైతే నీకు విగ్రహంగా ఉండి, అంటే దేవుని ప్రేమను
తక్కువ చేస్తుందో, నువ్వు దేవుని ప్రేమించకుండా అది అడ్డుగా ఉంటుందో దాన్ని తీసివేయమని దేవుడు చెప్తాడు. ఈ యవనస్తుడి విషయంలో కూడా యేసు ప్రభు చెప్పింది అదే. అబ్బాయి, నీ హృదయాన్ని నేను బాగా చూశాను. చూస్తే నీ హృదయం లోపల నీకు కలిగి ఉన్న ఆస్తే నీకు ఇబ్బందిగా ఉంది. దాని మీదే నీకు ఎక్కువ నమ్మకం ఉంది. నీవు దాన్ని తీసివేస్తే ఇక నీవు నన్ను వెంబడిస్తే పరిపూర్ణతలోనికి వస్తావు అని యేసు ప్రభు అతన్ని ప్రేమించి పరిపూర్ణతలోకి ఎట్లా వెళ్ళాలో చెప్పాడు. కానీ ఇతను ఏం చేశాడంటే చివరికి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఇతను మిగుల ఆస్తి కలిగిన వాడంట. ఎట్లాంటి ఆస్తి అంటే ఇతనికి ఉంది? మిగుల ఆస్తి అంటే చాలా ఎక్కువ ఆస్తి ఉంది. మరి ఎన్ని తరాలకు ఉందో తెలియదు. బాగా ఆస్తి ఉంది. ఇంత ఆస్తిని కోల్పోవడం, అది కూడా ఇప్పుడు దాకా ఇతను దీన్ని ప్రేమిస్తున్నాడు. ఇంత ప్రేమించే ఈ ఆస్తిని కోల్పోవడం అతనికి ఇష్టం లేకుండా పోయింది. పరిపూర్ణత కావాలనే వచ్చాడు, కానీ పరిపూర్ణతకు మార్గం చెప్తే అది అతనికి నచ్చలేదు. ఇష్టం లేకుండానే యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగానే వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన ఆశ నెరవేరకుండా పోయిన వాళ్ళు ఎవరంటే ఈ వ్యక్తే. మీకు అర్థమైందండి? చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, వాళ్ళ ఆశలు నెరవేర్చుకుని పోయారు. ఇతను కూడా మంచి ఆశతోనే వచ్చాడు, కానీ ఇతని ఆశ మాత్రం నెరవేరకుండానే అట్లాగే ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు, పరిపూర్ణత కోసమే వస్తున్నావు. పండుగ క్రైస్తవులుగా కాకుండా ప్రతి వారం ప్రతి కూడికలో దేవుని సన్నిధిలో ఉంటున్నావు, పరిపూర్ణత కోసమే వస్తున్నావు, మంచిదే. కానీ ఇదిగో నువ్వు పరిపూర్ణత చెందాలంటే ఇదిగో నువ్వు దీన్ని తీసివేసుకోవాలి, ఇదిగో దేని నుంచి నీకు విడుదల పొందాలి అని ప్రభువు నీతో చెప్తే, దేవుని వాక్యం ద్వారా కానీ సేవకుడి ద్వారా కానీ చెప్పినప్పుడు మరి ఎంతవరకు నీవు దానికి లోబడుతున్నావు? ఒకప్పుడు పరిపూర్ణతను సాధించాలనుకున్న అబ్రహాముని దేవుడు అన్నాడు, ఇదిగో నీకు ఇస్సాకు అడ్డంగా ఉన్నాడు నీ పరిపూర్ణతకి, అతని మీద ఉన్న ప్రేమ తీసివేయమన్నప్పుడు అబ్రహాము తీసివేశాడు. ఆ విధంగా అబ్రహాము పరిపూర్ణుడయ్యాడు. మరి యవనస్తుడు కూడా దేవుడు ఒక మార్గం చెప్పాడు, అబ్బాయి నీకు అడ్డుగా ఉంది ఇది నీ ఆస్తి, ఇది నువ్వు తీసివేస్తే నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు అని అంటే ఇతనికి అది ఇష్టం లేకపోయింది. అంటే ఇతనికి ఉద్దేశంలో పరలోక రాజ్యంలో నేను వారసుడిగా ఉంటానో లేదో నాకేం తెలియదు, కానీ ఈ భూమి మీద వారసత్వం మాత్రం పోగొట్టుకునేది లేదు అనుకున్నాడు. మీకు అర్థమైందండి? పరలోకంలో వారసత్వం వస్తుందో లేదో ఎవరు చూశారు? ఈ భూమి మీద ఉన్న వారసత్వాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనుకున్నాడు. అట్లాగే బాధపడుతూ వెళ్ళిపోయాడు. వ్యసన పడుతూ అంటే బాధపడుతూ వెళ్ళిపోయాడు. పరలోకం ఉంది, ఈ భూమి మీద ధనం ఉంది. ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యం అంటే ఈ భూ సంబంధమైన ధనమే ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. ఆ రకంగా నిత్య జీవాన్ని కోల్పోయినాడు యవనస్తుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. భూ సంబంధమైన వాటి కోసం, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, దేనికోసం? భూ సంబంధమైన వాటి కోసం పర సంబంధమైన వాటిని కోల్పోవద్దు. ఈ యవనస్తుడు చేసిన తప్పు ఇదే. భూ సంబంధమైన డబ్బు కోసం నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, వదిలేసుకున్నాడు. ఒక మాట చెప్తాను వినండి. భూ సంబంధమైన డబ్బు అంటే నువ్వు సంపాదించిన ఆస్తి కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా ఎంతకాలం నీతో ఉంటాయి? చెప్పండి, ఎంతకాలం నీతో ఉంటాయి? చెప్పండి, ఎంతకాలం ఉంటాయి? మహా అయితే నువ్వు బ్రతికినంత కాలం ఉంటాయి. మరి నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు ఏమైనా వస్తాయా? రావు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత యుగ యుగాలు ఎక్కడ ఉండాలి? ఆ పరలోకంలో ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు యవనస్తుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఈ భూ సంబంధమైన డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావేమో, భూ సంబంధంగా ఉన్న బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఈ రోజుల్లో ఒక 2 గ్రాములు 3 గ్రాములు బంగారం లేదా 100 గ్రాములు బంగారం ఉంటే దాన్ని జాగ్రత్తగా చేసి లాకర్లో పెట్టేసి వాటిని మురిపెంగా చూసుకుంటూ ఉంటాం. కానీ పరలోకంలో, వింటున్నారా, పరలోకంలో ఇదే బంగారం దేవుడు ఎక్కడేస్తాడో తెలుసా? నీ కాళ్ళ కింద పరిచేస్తాడు రోడ్లుగా. ఇప్పుడైతే మన రోడ్లు ఎట్లా ఉన్నాయి? తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు ఉంటున్నాయి. కానీ పరలోకంలో ఉండే రోడ్లన్నీ ఎట్లుంటాయి అంటే
బంగారంతోనే వేసేస్తారు. అప్పుడు మరి ఏం పోగు చేసుకుంటాం? వామ్మో! ఈ బంగారం కోసమే కదా కష్టపడింది. ఇంత బంగారం ఉంటే చాలు బీరువాలో పెట్టుకొని ఓ రోజుకి 10 సార్లు చూసుకునేవాడిని. అసలు ఇట్లాంటిదేదో బంగారంతోని రోడ్లేశారు. ఇదేం చోద్యం అనుకుంటావు అక్కడ. అంతే, అక్కడ బంగారం విలువేమీ లేదు. ఆ రోడ్లు వేస్తారక్కడ. ఆ బంగారపు వీధుల్లో, ఆ బంగారపు రోడ్ల మీద నడుస్తా ఉంటే నువ్వు అనుకుంటావు, వామ్మో! దీనికోసమే కదా ఒకప్పుడు ఎంత కష్టపడ్డాను. అసలు ఇదే ప్రాముఖ్యం అనుకున్నా. దీనికోసమే ప్రభువుని పక్కన పెట్టా. దీనికోసమే అది పక్కన పెట్టా. ఇవన్నీ ఆలోచించుకుంటావు. ప్రియుడా, జాగ్రత్త. నువ్వు ఈ లోకంలో దేన్నైతే విలువగా ఎంచుతావో దాన్ని దేవుడు నీ కాళ్ళ కింద ఉంచే రోజులు వస్తున్నాయి పరలోకంలో. కాబట్టి వాటి మీద నీ ధ్యాస పెట్టమాకు. ఈ లోకంలో నువ్వు చూస్తావు, రూ. 100 నోట్లు, రూ. 500 నోట్లు చూస్తున్నావే, అవి దేనికి పనికిరావు అక్కడ. అదేంటి, ఈ దేశంలో ఉన్న డబ్బు అమెరికా పోతేనే ఎందుకు పనికి రావట్లేదు? ఎందుకంటే అక్కడ వేరే, మరి అక్కడ డబ్బు వేరే చోటికి పోతే అక్కడ అది పనికిరాదు. ఈ భూమి మీద ఉన్న ఒక దేశంలో ఉన్న కరెన్సీ ఇంకొక దేశంలో ఉపయోగపడదు. అట్లాగే ఈ భూమి మీద ఉన్న ఏ కరెన్సీ కూడా ఆ పరదేశంలో, పరలోకంలో పనికి రాదు. అక్కడికి పోయిన తర్వాత ఏం కాగితాలు తీసుకొని పో, అవసరం లేదు, వీటికంటే విలువైనవి ఇంకా చాలా ఉన్నాయి, మాకు అవసరం లేదు. నువ్వేది దీన్ని పెట్టి బంగారం కొనుక్కుందాం అనుకుంటున్నావేమో. బంగారం రోడ్లే ఉన్నాయి ఇక్కడ. ముత్యాలతో పునాదులు వేశారు ఇక్కడ. ఎటువంటి పునాదులు? ముత్యాలతో పునాదులు. 12 రకాలైన ముత్యాలతో 12 రకాలైన పునాదులు. ఈ దినాల్లో పునాదులు, బేస్మెంట్ మనం ఎట్లా వేస్తున్నాం? పిల్లర్స్ ఎట్లా వేస్తున్నామంటే సిమెంట్, ఇసుక ఇవన్నీ కలిపేస్తున్నాం. అక్కడ వివిధమైన రత్నాలతో అలంకరించేస్తారు ఆ పునాదులన్నీ కూడా. కాబట్టి ఈ లోకంలో ఏదైతే నువ్వు విలువగా ఎంచుతున్నావో అది తృణప్రాయమైంది దేవుని రాజ్యంలో. కాబట్టి విలువైన దేవుని రాజ్యం కోసం నువ్వు వెతకాలే తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద కోసం కాదు. ఈ యవనస్తును చూసి మనం నేర్చుకునే గుణపాఠం ఇదే. చాలా మంచి మనసుతోనే వచ్చాడు, మంచి ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ పర సంబంధమైన వాటి కోసం ఈ భూ సంబంధమైన వాటిని తృణీకరించడం మానుకున్నాడు. మీకు అర్థమైందండి ఈ మాట? పర సంబంధమైన నిత్య జీవం కోసం భూ సంబంధమైన వాటిని తృణీకరించడం ఇతనికి చేతగా లేదు, వదిలేసుకోవటం ఇతనికి చేతగా లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. పర సంబంధమైన ఆ నిత్య జీవం కోసం ఈ భూమి మీద ఉన్న దేన్నైనా సరే కోల్పోవడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధపడినప్పుడే నీవు పరిపూర్ణమైన స్థాయిలోనికి వెళతావు. ఈ భూమి మీద ఏదైనా సరే నిందలు వస్తున్నాయా? తృణీకరించేసి. కష్టాలు వస్తున్నాయా? తృణీకరించేసి. యేసు ప్రభు కూడా అదే చేశాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన బహుమానం కోసం అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. మీకు అర్థమైందా ఈ మాట? తన ఎదుట ఉంచబడిన బహుమానం ఏంటి? పరలోకం, తండ్రి కుడిపార్శ్వం. దాన్ని ముందు ఉంచుకొని తన ముందున్న ఈ అవమానం, ఎంత అవమానం అంటే యేసు ప్రభుకు దక్కింది కుటుంబీకుల్లో అవమానం, అంటే సొంత ఇంట్లో అవమానం, సొంత ఊరిలో అవమానం, సొంత దేశంలో అవమానం, శిష్యుల నుంచి కూడా అవమానం, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరి నుంచి అవమానం, తర్వాత రాజు నుంచి అవమానం, సైనికుల నుంచి అవమానం. ఇవన్నీ అవమానాలన్నీ ఆయన నిర్లక్ష్యం చేశాడు. పోతే పోనీ, ఎంతకంటే విలువైందో నాకు అక్కడ రాబోతుంది, ఇదెంత అని నిర్లక్ష్యం చేసేసాడు. ఇది పరిపూర్ణతను చేరుకోవడం అంటే పరలోకాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా తృణప్రాయమైనవి అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే అలాగ ప్రవర్తిస్తావో అప్పుడు నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా ఈ లోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలందరినీ కూడా అట్లాంటి పరిపూర్ణమైన స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాడు.